హాయ్ అండి, నేను రీసెంట్గా జ్ఞానదంతం అయితే తీయించడం జరిగిందన్నమాట. అయితే దానికి సర్జరీ చేశారు, అది తీశారు. ఫస్ట్ అయితే మత్తు ఇంజెక్షన్ ఇస్తారన్నమాట. ఇంకా 5 మినిట్స్ తర్వాత మనకు మత్తు అనేది ఎక్కుతుంది. ఇలా హాఫ్ అన్ అవర్ ఒక పక్క కూర్చోవాలన్నమాట మనము. ఆ తర్వాత సిజరీన్ అనేది చేశారన్నమాట, సర్జరీ చేస్తారు. సర్జరీ చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. బ్లడ్ అయితే చాలా పోతుందన్నమాట. బ్లడ్ పోతే డాక్టర్ అయితే మొత్తం ఆ పన్ను తీసేసిన తర్వాత మనకు కాటన్ అనేది అప్లై చేస్తారు. ఆ కాటన్ అనేది పన్నుకు ఇలా గట్టిగా దొరకబట్టి ఇలా పట్టుకోవాలన్నమాట. అయితే బ్లడ్ అనేది అసలు కూడా ఊమకూడదు, అయితే మింగేసేయాలి. మళ్ళీ మనము మాటికి ఆ కాటన్ అనేది తీయద్దు, ఫింగర్ అనేది టచ్ చేయొద్దు అన్నమాట. ఆ కాటన్ అయితే అలా గట్టిగా పట్టుకొని ఉంచాలి, ఇలా ప్రెస్ చేసి గట్టిగా పట్టుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత కాటన్ తీసేసి మనము ఒకటి ఐస్ క్రీమ్ తినాలన్నమాట. ఐస్ క్రీమ్ తింటే మనకు కొంచెం హాయిగా ఉంటుంది. లేకపోతే మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ అన్న ఐస్ ఏదన్నా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే మనకు చల్లగా ఉంటుంది అన్నమాట. ఇట్లా చేసుకోవచ్చు, కానీ వేడి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. సర్జరీ అయిన తర్వాత వేడి మాత్రం ఇక్కడ అస్సలు కూడా పెట్టుకోవద్దు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు ఏ పన్ను తీసినా కానీ భయమైనది ఉంటుంది కదా అండి, అలా భయం లేకుండా మనకైతే మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. మెల్లిగా తీస్తారన్నమాట, టెన్షన్ అనేది ఏముండదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అవి ఏంటంటే, మనకు టీత్ తీసేసిన తర్వాత మనము ఇట్లా మెత్తటి వస్తువులు తినాలన్నమాట. ఉప్మా కానీ ఇట్లా రైస్ కూడా తినచ్చు, కానీ కొంచెం మెల్లగా తినాలి. మనం 10 మినిట్స్ తింటే వాళ్ళు 15-20 మినిట్స్ మెల్లగా జాగ్రత్తగా తినాలన్నమాట. కాకపోతే వేడి అయితే అస్సలు కూడా తినకూడదు, చల్లటి తినాలి. అంటే చల్లటి అంటే చల్లారిన తర్వాత తినాలన్నమాట. ఇంకా కొంతమందికి బ్రష్ చేసుకోవాలన్న డౌట్ కూడా ఉంటుంది కదండి. ఇక్కడ మనకైతే ఎక్కడ పని తీసారో అక్కడ కాకుండా కొంచెం పక్కకి వెళ్ళి సైడ్ నుండి మెల్లిగా చేసుకోవాలి ఇది బ్రష్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్లు అయితే వాడుకోవాలి. ఇలా ఒక 15 డేస్ వరకు అయితే జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత కూడా కొంచెం మెల్లనే తినాలి. మనకు పన్ను తీసేటప్పుడు మనకు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కాబట్టి నొప్పి అనేది అసలే తెలియదు అన్నమాట. మనకు అసలు తీసినట్టు కూడా అసలు ఏమనిపించదు. ఎక్కడైతే మత్తు ఇస్తారో ఆ భాగమే ఇక్కడ మనకు మత్తు అనేది వస్తుంది. తర్వాత మనకు మాట్లాడచ్చు, కానీ అసలు మాట్లాడద్దు, కానీ మాట్లాడడానికి వస్తుంది కానీ మాట్లాడవద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టమైతే పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రూట్స్ అయితే తినరాదు, పండ్ల రసాలు అయితే తాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని నేను వీడియో తీసానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.